ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మాది బుజ్జిబుజ్జి నెల్లూరు. నేను నజీమా సార్. ఇలా మా అక్క ఇంట్లో పని చేసుకుంటా చేస్తా ఉంటే అట్టే వచ్చి కత్తి తీసుకొచ్చేసాడు పక్కింటి వాడు. వీళ్ళకేం గొడవలు ఏమీ లేవు సార్. కత్తి తీసుకొచ్చి మెడకాడ పెట్టాడు. ఫస్ట్ మెడకాడ నుంచి పెట్టి అమ్మాయి బయటికి వచ్చేసిందంట. బయటికి వచ్చే లోపల కాళ్ళు తీసుకుపోయి లాక్కొని పక్కన ఇది వేసేసేసి పొడిచేసాడంట సార్. కడుపులో ఈ సైడ్ రెండు పక్కలు పొడిచేసాడు. మా అక్కకి చాలా సీరియస్ గా ఉంది. ఇప్పుడు నేను కోరుకుంటున్నది ఏంటంటే అలా మా అక్కకి జరిగినట్టు ఇంకొక అమ్మాయికి కూడా జరగకూడదు. మాకు కూడా జరగగలుగుతుంది. అట్లాంటి వాడిని వదలకూడదు. డిఎస్పీ చెప్తున్నా నేను. విజయ్, బుజ్జిబుజ్జి నెల్లూరు సార్. బుజ్జిబుజ్జి నెల్లూరు. అసలు ఏం లేదు సార్. వాళ్ళ అల్లుడు మా బావ కాడ పని చేస్తా ఉంటే అక్కడ పని కాడ ఏదో గొడవలు జరిగినాయి. ఏం జరిగినాయో తెలీదు మాకు కూడా. సరే అని 10,000 తీసుకుని ఆ అబ్బాయి ఓనర్ కాడ నుంచి వచ్చేసాడు. ఓనర్ ఏమన్నాడట, ఆ అబ్బాయి కొంచెం డ్రింకరు. ఆ అబ్బాయి వద్దు, మాకు నువ్వు ఒకటే చేసుకున్నాడుంటే ఉండు అని చెప్పి మా బావని అడిగాడంట. ఆ అబ్బాయిని, వాళ్ళ అల్లుడిని పొడిచాడు కదా అతను అల్లుడిని. అలా అని 3,000 ఇవ్వాలంట ఓనర్ ఇవ్వాలో మా బావ ఇవ్వాలో మాకు తెలీదు. అది వాళ్ళు చిన్న విషయానికి మా అక్క మీద చూపించారు వాళ్ళు. అలా జరగకూడదు. ఇంకొక మాకు కూడా జరగగలుగుతుంది సార్. అతన్ని వదలకూడదు. ఆయన శిక్ష వేయాల్సిందే. వాడు బయటికి రాకూడదు. ఒక్కడే సార్, ఒక్కడే. అతను ఒక్కడే. కత్తితో పొడిచాడు సార్. కత్తితో, పెద్ద కత్తిలు. ఆల్రెడీ మటర్లు చేసి ఎక్స్పీరియన్స్ అయిపోయి ఉన్నాడు అతను. మేము పట్టించుకో, మా జోలికి రాడు కదా, మేము పట్టించుకోము అసలు. ఇలా మా అక్కకి చేశాడు. ఇప్పుడు మా అక్కకి చేస్తే మమ్మల్ని కూడా చేస్తాడు కదా, పక్కిళ్ళ కూడా చేస్తాడు కదా లేడీస్ ని. ఇట్లాంటి రోడ్ని ఉంచకూడదు. గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? 4 రోజులు జైల్లో పెడుతున్నారు, మళ్ళీ తీసుకొచ్చి బయట వదులుతున్నారు. ఇట్లా మటర్లు చేసే వాళ్ళని వదులుతారా? అసలు ఏం పట్టించుకోవట్లే. పోలీసు వాళ్ళు కూడా ఏం పట్టించుకోరు, గవర్నమెంట్ కూడా ఏం పట్టించుకోరు సార్. ఇలా చిన్న పిల్లలు ఉన్నారు. ఏమైనా అవుతుంది ఇప్పుడు. ఎవరు బాధ్యత వాటికి? నేనతో వదలము సార్. వాడికి శిక్ష వేయాలి. చిన్న పిల్లకాయలు. మా అక్కకి ఆల్రెడీ హెల్త్ బాగుండదు సార్. మేము ఎన్నోసారి ఇక్కడ కూడా చేర్పించున్నాం బొల్లినీళ్ళలో. 30 సార్. 2 మగ పిల్లకాయలు. అలా మేము గవర్నమెంట్ కి కోరుకుంటున్నాము, అతన్ని వదలకూడదు. మా జరిగినట్టు ఇంకేరే వాళ్ళు కూడా జరగకూడదు. వాడిని మాత్రం శిక్ష వేయాలి. అది కోరుకుంటున్నాం. దండం ఎత్తి పెడతాం సార్. మేము పేదవాళ్ళం. మేమేం పెద్ద హాస్పిటల్ ఎక్కలేము. మేము పెద్ద హాస్పిటల్ తీసుకుపోయినా కూడా అక్కడ ట్రీట్మెంట్ ఏం జరగలేదు. అట్టని మేము భయపడి ఇక్కడ బొల్లిని తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ చూస్తే లక్షలు పెట్టాలి. మేము అంత వాళ్ళం కాదు సార్. మేము తెచ్చుకోవాలి, తినాలి సార్. అది కోరుకుంటున్నాం. అతన్ని వదలకూడదు. వాడికి మాత్రం శిక్ష పడాలి. గురి శిక్ష వేయాలట. ఓన్లీ గవర్నమెంట్ వదిలేస్తుంది సార్. 3 నెలలు పెడుతున్నారు. బర్రెలు మేపినట్టు మేపుతున్నారు, తీసుకొచ్చి వదిలేస్తున్నారు ఊరి మీద. చిన్న పిల్లకాయలు ఉండేది. మాకు ఎలా ఉంటది? మా అక్కకి ఏమైనా జరిగితే. ఎవరు అమ్మా? ఎవరు అతను? ఎందుకని? ఏం పేరు ఆమె పేరు? ఇంత ముందు ఏమైనా గొడవలు ఉన్నాయమ్మా? ఎట్టుంది ఆమెకి? ఆమెకి ఎట్టుంది? నీ పేరేందమ్మా? మీరుండేదమ్మా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.